నమస్కారం, వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు. ప్రతి ఏడాది డిఎస్ నిర్వహించాలి అని నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉండాలని వ్యాఖ్య. సచివాలయం సమీపంలో జరిగిన మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం. తనకు జీవితకాల గురువు సీఎం చంద్రబాబు అని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఇకపై ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందని నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉండండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైనే పెట్టాను అని గుర్తు చేశారు. బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ అని చెప్పి దాని నిజం చేస్తున్నామని ఆయన అన్నారు. వెలగపూడిలోని సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై 15,941 మంది మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టీచర్లుగా నియామక పత్రాలు తీసుకున్న అందరినీ సీఎం అభినందించారు. అవినీతి లేకుండా పారదర్శకంగా డిఎస్సి ప్రక్రియ చేపట్టి టీచర్ల నియామకం చేపట్టామని తెలిపారు. 10 లక్షల కోట్లు పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని, త్వరలో 10 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నామని, సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అన్నారు. పేరెంట్ టీచర్లు మీటింగ్లు నిర్వహిస్తున్నాం. మనబడి మన భవిష్యత్ పేరుతో మౌలిక సదుపాయాల కల్పన చేపడుతున్నామని తెలిపారు. టీచర్ల బదిలీల చట్టంతో పారదర్శకంగా ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా బదిలీలు పూర్తి చేశామని గుర్తు చేశారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ఇచ్చామని తెలిపారు. పిల్లల్లో నైపుణ్యాలు పెంచే బాధ్యత టీచర్లు తీసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మొదటి సంతకం డిఎస్సి, మెగా డిఎస్సి. అది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది. అలాంటి మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్లో మీ అందరికీ ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇట్ ఈస్ ఎ లైఫ్ అంబిషన్. నేను మీకు ఒక మాట చెప్పాను, బాబు షూరిటీ, జాబ్ గ్యారంటీ. ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే 10 లక్షల ఉద్యోగాల కోసం 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఈరోజు మనందరం చూస్తే 16,347 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇంకో పక్క 15 ఏళ్లలో 14 సార్లు డిఎస్సి పెట్టి 1,96,619 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి. ఎన్ని వేకెన్సీలు వస్తాయి, ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం, కానీ విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. లోకేష్ గారు మీ అందరికీ సన్న బియ్యంతో పిల్లలకి అంత మునుపు ఉన్నటువంటి బియ్యం తీసేసి సన్న బియ్యం ఇస్తే ఇంతవరకు మధ్యాహ్న భోజనం చేయని పిల్లలు కూడా స్కూలుకు వచ్చి మధ్యాహ్న భోజనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను చెప్పిన ప్రకారం 2029కి 20 లక్షల ఉద్యోగాలు, ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇంకా రావాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తున్నారు. మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసం మెగా పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టారు. ఇది నేను ఎప్పుడో స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయడం కోసం, భాగస్వాములు చేయడం కోసం ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి విధిగా 2 సార్లు పెట్టాలని ముందుకొచ్చారు. 2025 బదిలీ చట్టం తీసుకొచ్చి 72,886 బదిలీలు, 4,477 ప్రమోషన్లు ట్రాన్స్పరెంట్గా చేశారు.
ఎక్కడ ఒక్క కంప్లైంట్ లేకుండా బ్రహ్మాండంగా నిర్వహించారు. దీనికి డిపార్ట్మెంట్ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 150 కేసులు పెట్టినా కూడా 150 రోజుల్లో మెగా డిఎస్సి పూర్తి చేయడం ఒక చరిత్ర అని విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్నారు. దేశానికి అధినేత అయిన ఒక గురువు దగ్గర చదువుకున్న విద్యార్థి అని తెలిపారు. నాకు లైఫ్ టైం గురువు మా నాన్న సీఎం చంద్రబాబు అని అన్నారు. మిమ్మల్ని చూస్తుంటే నా టీచర్లు గుర్తుకొచ్చారని, స్కూల్లో మంజులా మేడం కొట్టిన దెబ్బలు, రమాదేవి మేడం నేర్పిన డిసిప్లైన్, ఇంటిల్లో నారాయణ మాస్టర్ బ్రిడ్జ్ కోర్స్ పాఠాలు, అమెరికాలో ప్రొఫెసర్ రాజిరెడ్డి మార్గదర్శకత్వం ఎప్పటికీ మరిచిపోలేను అని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలో జరిగిన మెగా డిఎస్సి నియామక పత్రాల అందచేత కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. సుమారు 15,941 మంది విజేతలకు నియామక పత్రాలు అందచేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ మెగా డిఎస్సిని మెగా హిట్గా నిలిపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవారైనా, ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూనే ఉంటారు అని చెప్పారు. ప్రతి ఏటా డిఎస్సి తప్పనిసరిగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మన దేశంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి ఫిన్లాండ్, సింగపూర్ వంటి దేశాలకు పంపి వారి విద్యా విధానాలను అధ్యయనం చేయించేలా సీఎం గారిని కోరాను అని తెలిపారు. ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ చూపిద్దామని లోకేష్ తెలిపారు. దేశానికి అధినేత అయినా గురువు దగ్గర మాటలు పడాల్సిందే. రాజకీయ నాయకుడైనా, ఫిలిం స్టార్ అయినా, ఒక పారిశ్రామికవేత్త అయినా, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయినా మీ దగ్గరికి వచ్చి పాఠాలు చెప్పించుకోవాల్సిందే. అంతేకాదు, నాకు లైఫ్ టైం గురువు అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా. మాది కొంచెం గోల బ్యాచే, కానీ ఆనాటి టీచర్ మంజుల మేడం గారు నేను తప్పు చేస్తే 2 గట్టి కొట్టేవారు. ఏకంగా నేను వైస్ ప్రిఫెక్ట్ అయినప్పుడు ఒక పట్టుదల, ఒక డిసిప్లిన్ నేర్పించారు రమాదేవి మేడం గారు. అంతేకాదు 10th వరకు నేను నామమాత్రంగా చదివేవాడిని. కొన్ని ఫండమెంటల్స్ నేను వీక్గా ఉన్నానని ఇక్కడ మా గురు నారాయణ గారే స్వయంగా నాకు పాఠాలు చెప్పిన వ్యక్తి. తర్వాత నేను అమెరికాకి వెళ్తే ప్రొఫెసర్ రాజిరెడ్డి గారు నన్ను తీసుకుని, నువ్వు ఇల్లు వదిలి మొదటిసారి వస్తున్నావు, ఇక్కడ విద్యా వ్యవస్థ కాంప్లెక్స్గా ఉంటుందని ఆయన స్వయంగా కూర్చోబెట్టి అసలు ఈ గ్రేడ్ సిస్టమ్ అంటే ఏంటి, క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పిన వారు. ఈ 4 వరలే ఈరోజు ఈ లోకేష్ మీ ముందల నిలబడగలుగుతున్నాడు. వాళ్ళు నాకు నేర్పిన క్రమశిక్షణ, వాళ్ళు నాకు నేర్పిన పట్టుదలనే ఈరోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధ్యాయులుగా నియమైన వాళ్ళని అందరినీ నుంచోమంటే 99% మంది ఆనాడు నుంచునే పరిస్థితి. ఒక్కసారి అందరు ఆలోచించాలి. 16,000 పోస్టులతో డిఎస్సి, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేశాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా, ఇట్లా అన్ని పరిగణలో తీసుకుని మేము ఏర్పాటు చేశాం. గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం. కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం. ఒక్కొక్కటి చదివి పక్కడబంది నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. సమిష్టి కృషి వల్లనే మెగా డిఎస్సి మెగా హిట్ అయింది. 150 రోజుల్లో 150 కేసులు వేసినా ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా. విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే అమ్మవారి దర్శించేందుకు భక్తులు క్యూ లైన్లో కిక్కిరిసిపోయారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. జయ దుర్గా, జయ జయ దుర్గా అన్న నామస్మరణంతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. దేవి నవరాత్రి ఉత్సవాల్లో 5వ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు. జగన్మాత మహాలక్ష్మి అవతారంలో దుష్ట సంహారం చేసి లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మి రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 2 చేతుల్లో మాలలను ధరించి అభయ వరద హస్త ముద్రలను ప్రసాదిస్తూ గజరాజ సేవిస్తుండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మహాలక్ష్మి సర్వ మంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమిష్టి రూపమే మహాలక్ష్మి. డోలాసురుడు అనే రాక్షసుని వధించి శక్తిత్రయంలో మధ్యశక్తి. మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరితగతిన కలుగుతాయి. యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంసిస్త అంటే అన్ని జీవాల్లోనూ ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవిని చండి సప్తసతి చెబుతుంది. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు కనకదుర్గాంబ మహాలక్ష్మీ స్వరూప అలంకరణతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మహాలక్ష్మీదేవి అంటే సంపదలకు అధిష్టాన దేవత అయి 14 లోకాలలో పరిపూర్ణమైనటువంటి సంపదను ప్రసాదించేటువంటి తల్లి లక్ష్మీదేవి. కాబట్టి అటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎవరి ఎందైతే ఉంటుందో వాళ్ళ యొక్క గృహ కుటుంబాలన్నీ కూడా సర్వ విధముల వైభవంతో తొలతూగుతూ ఉంటారు. కాబట్టి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసమై అమ్మను దర్శించి అమ్మను ధ్యానించి లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో ధనానికి ఏమాత్రమూ కొరత లేకుండా సమస్త విధములైనటువంటి ధనకనక వస్తువాహనాది సంపత్తులతో సద్గుణ సంపదతో వైభవంతో తొలతూగుతారు. శ్రీమాత్రే నమః. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికడుతున్నామని తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి కొంతమేర వస్తున్న కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అసెంబ్లీలో శాంతి భద్రతలపై జరిగిన లఘు చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మహిళలపై నేరాలు గతంతో పోలిస్తే 4.84% తగ్గాయని అన్నారు. వరకట్న మరణాలు 43% తగ్గాయని, మహిళల హత్యలు 15% తగ్గాయని, మహిళల ఆత్మహత్యలు 59% తగ్గాయని అన్నారు. మహిళలపై సైబర్ వేధింపులు 17% తగ్గాయని, వరకట్న వేధింపులు 25% తగ్గాయని, 343 మందికి శిక్షలు పడ్డాయని వివరించారు. మహిళలపై నేరం జరిగితే 8 నుంచి 10 నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలా వ్యవస్థ ఏర్పాటు చేశాం. శక్తి టీంలను ఏర్పాటు చేశాం. ఎవరైనా ఆడబిడ్ల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుంది అని హెచ్చరించారు. గత పాలకుల హయాంలో కేసులు, వేధింపులు, నేరస్తులకు అండ, ప్రజాస్వామ్యంపై దాడులు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం చట్ట ప్రకారం నడుస్తుందని, శాంతి భద్రతల పునరుద్ధరణ, సైబర్ క్రైమ్ నియంత్రణ, డ్రగ్స్ అరికట్టడం, మహిళల భద్రత వంటి అంశాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈరోజు ఓవరాల్గా మనం 16% ఓవరాల్ క్రైమ్ కంట్రోల్ చేయగలిగాం. ఇండియా జస్టిస్ రిపోర్ట్ కూడా 25లో ఏపీ నెంబర్ 2 పొజిషన్ కింద క్రిమినల్ జస్టిస్ డెలివరీ కింద చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇందులో దిశ ఈ స్లైడ్స్ అని మీరు చూస్తుంది ఇప్పుడే మినిస్టర్ గారు చాలా వరకు కవర్ చేశారు. బాడీలీ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 42% తగ్గింది. బాడీలీ నాన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ 8% తగ్గింది. సీరియస్ ప్రాపర్టీ క్రైమ్ మాత్రం పెరిగింది. దీనికి కూడా కారణాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్ గ్రేవ్ ప్రాపర్టీ క్రైమ్స్ 15% పెరిగాయి. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 4.8% తగ్గింది. క్రైమ్ అగైనెస్ట్ ఎస్సీ ఎస్టీ 15% తగ్గింది. ఎన్డీపీఎస్ 21% పెరిగింది, యాక్ట్ చేస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ 7% పెరిగింది. రోడ్ యాక్సిడెంట్ 3.5. సైబర్ క్రైమ్ ఇట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం.
31% పెరిగింది అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష నెక్స్ట్ బాడీలీ అఫెన్సెస్ అండ్ ఇంపాక్ట్ అండ్ లా అండ్ ఆర్డర్ చాలా రైటింగ్ 42% తగ్గింది, కిడ్నాపింగ్ 16% తగ్గింది, అటెంప్ట్ టు మర్డర్ 15% తగ్గింది, మర్డర్స్ 8%, అర్ట్ కేసెస్ 7%. ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతున్నాం. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ముందే చెప్పాను, నేను రాజకీయాలను చూశాను, నేరస్తులకి అండగా ఉండే రాజకీయాలు నేను చూడలేదు. ఒక ఊర్లో ఒక రౌడీ ఉన్నాడంటే ఆ రౌడీని ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తున్నంటే ఎమ్మెల్యే నెక్స్ట్ ఎలక్షన్లో గెలిచే పరిస్థితి లేదు. అందుకే పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు కూడా ఓపెన్గా షెల్టర్ ఎప్పుడు ఇవ్వలేదు. అలాంటిది ఈరోజు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళే రాజకీయాలకు వచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా డేంజర్. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు వచ్చి రాజకీయ షీల్డ్లో ముసుగులో ఇలాంటి పనులు చేసినప్పుడు ముందు ముసుగు తీయాలి, రాజకీయ ముసుగు, తర్వాత నేరస్తులుగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజలు కూడా మనల్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఇది కూడా మీరు ఒకసారి చూస్తే 4.84 తగ్గింది. దీన్ని ఇంకా కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది. నేను మొన్న కూడా మీరు చూస్తే కన్విక్షన్ నెక్స్ట్ పేజీలో మీరు ఒకసారి చూసినప్పుడు 343 మంది కన్విక్షన్ వచ్చింది ఈ 1 ఇయర్లో, జూన్ నుంచి ఆగస్టు వరకు. డెత్ పెనాల్టీ 5, లైఫ్ ఇంప్రిజన్మెంట్ 91, 25 ఏళ్ళు 7 మందికి, 20 ఏళ్ళు 64 మందికి, 15 ఏళ్ళు 3కి, 10 సంవత్సరాలు 39కి, 5-7 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ 57, లెస్ దెన్ 5 ఇయర్స్ 77, మొత్తం 347 మందికి పనిష్మెంట్ వచ్చింది. ఇది బిగినింగ్ మాత్రం. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, ఎవరైనా ఆడబిడ్డల జోలుకు వస్తే, అత్యాచారాలు చేస్తే అదే చివరి రోజు మీకు ఉంటుంది, గుర్తుపెట్టుకోమని మరొకసారి హెచ్చరిస్తున్నా. నో కాంప్రమైజ్ ఆన్ దాట్. దీనికి సపోర్టింగ్గా 8-10 నిమిషాల్లో రీచ్ అయ్యే విధంగా ఎమర్జెన్సీ కాల్స్ అవన్నీ పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నారు. డ్రోన్ పెట్రోలింగ్ 4004 ఈవ్ టీజర్స్ని ఐడెంటిఫై చేసి కౌన్సిల్ చేశారు. నోటబుల్ రిడక్షన్ ఇన్ సూసైడల్ అటెంప్ట్స్ అమాంగ్ ఉమెన్ 59% తగ్గింది. అదే సమయంలో గర్ల్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ విత్ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ స్కూల్స్లో కాలేజీలు ఇప్పిస్తున్నారు. 12,50,000 మందికి ఇచ్చారు. 13,672 స్కూల్స్లో కాలేజీల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. ఇంకో పక్కన శక్తి వారియర్స్ కింద 15,576 టీములు తయారు చేశారు. ఈ ఆడబిడ్డలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. 24,205 స్కూల్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకొక పక్కన సెక్సువల్ అఫెండర్స్, రౌడీ షీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సెక్సువల్ అఫెండర్స్ కింద వీళ్ళకు కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి అవసరమైతే ఆన్లైన్లో పెట్టి వీళ్ళకు కూడా ప్రాపర్గా ట్రీట్ చేస్తాం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం డెఫినెట్గా పోలీస్ స్టేషన్లో పెడతాం, ఆన్లైన్లో పెడతాం. ఎవరైనా చెక్ చేసుకోవాలంటే ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారని చెక్ చేసినట్టుగా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టి విల్ ఎక్స్పోజ్ దెమ్, విల్ కాషన్ ఎవ్రీబడి. నేను ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రంలో తాగి కానీ గంజాయి వాడి కానీ లేనిపోనిటి చేసి ఇలాంటి సోషల్ మీడియా చూసి కానీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మాత్రం చాలా సీరియస్గా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతలు లేవని అన్నారు. మద్యం ధరల భయంతో యువత గంజాయి వైపు మొగ్గు చూపిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు కఠినంగా వ్యవహరించడంతో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. శాసనసభలో శాంతి భద్రతలపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గంజాయి మాఫియాను అరికట్టేందుకు ఇప్పటి వరకు 40,000కు పైగా ఈగల్ క్లబ్స్ను ఏర్పాటు చేశామన్నారు. జాతీయ స్థాయి నివేదిక ప్రకారం రాష్ట్రంలో నేరాలు 60% మేరకు తగ్గాయని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా శక్తి మొబైల్ యాప్ తీసుకొచ్చామన్నారు. అలాగే న్యాయ వ్యవస్థను పటిష్టం చేయడం వల్ల కేసులో
నిందితులకు శిక్షలు పడుతున్నాయని చెప్పారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారని, వారి ఉన్మాదం రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు అడ్డంకిగా మారిందని మండిపడ్డారు. ఆర్థిక నేరాలు, డిజిటల్ నేరాల నియంత్రణకు చేపట్టవలసిన చర్యల అధ్యయనం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతి భద్రతలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతుంది అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానం నిలవడం అన్నది కూడా ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష. ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష, దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఇక్కడ లాస్ట్ 5 years గవర్నమెంట్లో పర్యవేక్షణ లోపం అన్నది, నిఘా వ్యవస్థ అన్నది పూర్తిగా విఫలమైందని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే గాంజా విచ్చలవిడితనం పెరిగిపోవడం అధ్యక్ష. దానిలో భాగంగానే మనం ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే వీళ్ళందరూ కూడా చాలామంది రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో లిక్కర్ల రేటు విపరీతంగా పెరగటం, అదేవిధంగా కల్తీ లిక్కర్ అమ్మటం వల్ల చాలామంది ప్రజలు ఆ లిక్కర్ వైపు వెళ్లకుండా గాంజాని ఎక్కువ మందిని చూస్ చేసుకొని గాంజాని విచ్చలవిడితనం చేసిన పరిస్థితి కూడా ఉంది. ఆ టైంలో గాంజాకి ప్రత్యేకంగా ఎటువంటి వింగ్ ఏర్పాటు చేయకపోవడం, సెబ్ అని చెప్పి కేవలం ఇసుక మీద మద్యం మీద వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి వాళ్ళ దందాలు చేసుకోవడానికి ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి మనం వచ్చిన వెంటనే ఇమీడియట్గా సెబ్ని కూడా రద్దు చేసి కంప్లీట్గా ఒక గాంజాని అరికట్టేదానికి ఒక ఈగల్ అని ఒక వ్యవస్థని నిర్మించుకున్నాం. దానికి సంబంధించి ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఒక అధికారిగా నియమించుకున్నాం. నియమించుకొని ఈ రోజు వరకు కూడా మనం ఎంత వరకు మనం చేసుకున్నామంటే ఈరోజు కల్టివేషన్, జీరో కల్టివేషన్. ఆంధ్రప్రదేశ్లో గాంజా మొక్క కనిపించకుండా చేసిన ఘనత కూడా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈగల్దని చెప్పి నేను ప్రత్యేకంగా అభినందించాలి అధ్యక్ష. ఒక సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకు, లేకపోతే ఒక పోస్ట్ పెట్టినందుకు దాన్ని కూడా సిఐడి వాళ్ళు తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టి కేసులు పెట్టే పరిస్థితి. దానిలో భాగంగానే మీరు కూడా బాధ్యులు, మేము కూడా బాధ్యులు. ఈరోజు అందులో కూడా చూసుకుంటే అధ్యక్ష అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి మనం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేయాలని మనం చూస్తూ ఉంటే, రాష్ట్ర అభివృద్ధి పదంలోకి ముందుకు పరిగెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఉప ముఖ్యమంత్రి గారు పరుగులు పెడతా ఉంటే, ఒక పక్క నుంచి పరిశ్రమలు ఎన్ని రావాలి, ఒక పక్క నుంచి ఎన్ని పెట్టుబడులు రావాలి అని 24 గంటలు ప్రయత్నం చేస్తూ ఉంటే, సంక్షేమం అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్ అధ్యక్ష, ఆ క్రిమినాలిటీ ఎక్కడ కూడా బయటకి పడుతున్నట్టుగా కనిపిస్తూ వెనకాతల ఒక వ్యవస్థని, ఒక క్రిమినల్ వ్యవస్థను తయారు చేసి మన మీదకి వదిలే పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఈ సోషల్ మీడియాలో ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష, అంటే ఒక కులాల మధ్య ఒక చిచ్చు పెడతాడు, ఒక మతాల మధ్యలో చిచ్చు పెడతాడు, లేదు అనుకుంటే వర్గ వైషమ్యాలు తీసుకొస్తాడు, లేదు అనుకుంటే ఇంట్లో ఆడవాళ్ళ మీద నోటుకొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. చాలామంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకేదో పేరు పెడతారు, కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాలని కూడా సోషల్ మీడియా గురించి, డబ్బుల గురించి మార్చేసుకునే పరిస్థితులు ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన పరిస్థితి. ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బికాజ్ మీకు కామ్గా ఉంటున్నామంటే మేమేమి చేత కాదు, చేయలేక కూడా కాదు అధ్యక్ష. దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేస్తున్నారు. అందులో నేను, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, మన పార్థసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు. వీళ్ళతోనే ఒక సోషల్ మీడియా మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద, అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాకే కొంతమంది సభ్యులు నాతో చెప్పారు, ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి.
అది ఎంతవరకు అది కాదు అధ్యక్ష. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి రోజుకు వచ్చిన ఒక 10 గ్రీవెన్సెస్లో 6 గ్రీవెన్స్లు ఫైనాన్షియల్ ఫ్రాడ్. మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామో తిరిగి మాకు ఇవ్వట్లేదు, లేదు అంటే ఒక లోన్ యాప్స్, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ, జస్ట్ లైక్ దట్. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్, అదేవిధంగా ఈ సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో అత్యాధునిక వసతి సదుపాయం ప్రారంభమైంది. వెంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సదుపాయంను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ముందస్తు బుకింగ్ లేకుండా భక్తులకు వసతి కల్పించేలా 102 కోట్లతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మరో అత్యాధునిక వసతి సముదాయం ప్రారంభమైంది. వెంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయంను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా 102 కోట్లతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఇందులో ఒకేసారి 4000 మందికి ఉచిత వసతి సౌకర్యం కల్పించనున్నారు. 16 డర్మటరీలు, 2400 లాకర్లు, 24 గంటలు వేడినీటి సదుపాయం ఇందులో ఉన్నాయి. పిఏసి 5 ప్రాంగణంలో ఒకేసారి 80 మంది తలనీలాల సమర్పణకు వీలుగా కళ్యాణ కట్ట ఏర్పాటు చేశారు. ఒకేసారి 1400 మంది భోజనానికి వీలుగా 2 డైనింగ్ హాళ్లు ఉన్నాయి. వసతి గృహం బుకింగ్ కౌంటర్ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో కలిసి సీఎం పరిశీలించారు. నూతన వసతి గృహంలో తొలి బుకింగ్ టోకెన్ను భక్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘల్ పాల్గొన్నారు. సమగ్ర మానవతావాదం, అంత్యోదయ వంటి ప్రగతిశీల ఆలోచనల ద్వారా భారత రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేయడంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ విశేష కృషి చేశారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం సమాజంలోని చివరి వ్యక్తికి చేరినప్పుడే నిజమైన సామాజిక అభ్యున్నతి సాధ్యమని ఆయన విశ్వసించారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ప్రముఖులు, బీజేపీ నేతలు ఆయనకు నివాళులు అర్పించారు. పండిత్ దీన్ దయాళ్ 109వ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భారతీయ ఆలోచనలకు ప్రముఖ స్తంభం అయిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చెప్పారు. పండిత్ దీన్ దయాళ్ మనందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు. భారతదేశ విద్య, అభివృద్ధి గురించి ఎంత కృషి చేశారు అని, ప్రధానమంత్రి మోదీ తన ఆలోచనల ఆధారంగా సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అని మాధవ్ స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితం ఆయన మాట్లాడిన అదే భారతీయ తత్వశాస్త్రం, ఆయన ఆలోచనలపై తాము పనిచేస్తున్నామని అంటూ పేర్కొన్నారు. భారత రాజకీయాలు, సమాజానికి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చేసిన కృషి మరువలేనిది అని అన్నారు. ఆయన దార్శనికత ఎల్లప్పుడూ బలమైన, సంపన్నమైన, స్వలంబన గల భారతదేశ నిర్మించడానికి మనకు స్ఫూర్తిని ఇస్తుందని చెప్పారు. అహంకార రహితంగా సుఖ దుఃఖాలను ఒకేలా చూసే విధంగా ఒక ఈశ్వరార్చన భావంతో మొత్తం తన యొక్క పని ఆజన్మాంతం చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తే పండిత్ దీన్ దయాళ్జీ. ఆ విధంగా ఆయన యొక్క జీవితాన్ని తీసుకెళ్లిన తీరు, అనేక రకాల సంఘటనలు, ప్రతి సంఘటన కూడా మనకి స్ఫూర్తివంతంగా ఉండే తీరు. 1967 డిసెంబర్ 28న ఆయన అఖిల భారత అధ్యక్షుడిగా అవటం జరిగింది. ఎక్కడయ్యాడంటే అది ఎర్ర జెండాల యొక్క కోట కాలికట్లో ఆయన్ని ఆ యొక్క సముద్ర తీరాన ఆయన అఖిల భారత అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డాడు. అది చారిత్రాత్మక అంశం. ఎందుకంటే ఆ రోజు 1967 ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ దేశంలో 2వ అతిపెద్ద పార్టీగా అవతరించిన తీరు. 34 పార్లమెంటు సీట్లు గెలవటం జరిగింది. దేశంలో పాపులర్ ఓట్ 14% ఓటు శాతం వచ్చిన సందర్భం. ఒక్కసారి దేశమంతా ఏమిటి పార్టీ ప్రారంభం 1952 ఎన్నికల్లో ప్రారంభించి ఏ విధంగా 3 సీట్ల నుంచి ఇవాళ 34 సీట్ల వరకు ఎదిగింది. కేవలం ఎదగడమే కాకుండా 1967లో దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లో సంయుక్త విధాయక్ దళ్ లాంటి ఒక కాంగ్రెస్ ఇతర పక్షం అధికారంలో రాగలదు అని చెప్పి నిరూపించి అనేక రకాల వామపక్ష భావజాలాలు కలిగిన పార్టీలతో పాటు
సోషలిస్ట్ స్వతంత్ర పార్టీ, లోక్ దళ్, అకాలీదళ్, డిఎంకే పార్టీ వీళ్ళందరితో కలిసి ఒక గఠబంధన్ని ఏ విధంగా ప్రారంభించి దేశంలో మొదటిసారి ఒక కూటమి, ఏదైతే మనం ఎన్డీఏ కూటమి అని చెప్తున్నాం ఇవాళ, ఆ విధంగా ఏర్పాటు చేసి 3 రాష్ట్రాల్లో, ఆ విధంగా బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తీరు, ఆ విధంగా ఆయన యొక్క నేపథ్యం 67లో ఆ ఎన్నికల్లో ఆ విధంగా అద్భుత విజయం సాధించిన తర్వాత ఈ ఆలోచన, ఈ యొక్క ప్రయత్నం, దీని వెనకాల ఉండే వ్యక్తి ఎవరని చెప్పి ముఖ్యంగా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ దాని గురించి ఆలోచన చేసి ఆ విధంగా ఆయన పైన కుట్రపూరితంగా కేవలం 40 రోజుల పాటు ఆయన అఖిల భారత అధ్యక్షుడు ఉన్నారు. ఫిబ్రవరి 11, 1968లో ఆయన మొఘల్ సరాయ్ స్టేషన్కి విగత జీవిగా ఆ యొక్క ప్లాట్ఫామ్లో పడిన నేపథ్యం, ఎలా జరిగింది ఏమిటి అని చెప్పి ఎటువంటి విచారణ జరగకుండా కేసు ముగించిన తీరు, దాని వెనకాల ఉండే కుట్ర తప్పనిసరిగా మనందరికీ అర్థమవుతుంది. ఒక భావాన్ని ఆయన దేశంలో ప్రస్తుతించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దానిపైన చర్చకి దారితీసి 1964లోనే, అంటే 65లో ఇక్కడ ప్రవచించిన 64లో ఆయన అమెరికా పర్యటన, ఈస్ట్ ఆఫ్రికా పర్యటన, ఆ సందర్భంలో కూడా అనేక చోట్ల ఆయన మాట్లాడిన అంశాలు అవన్నీ కూడా ఆ రోజు పెద్ద చర్చకు దారితీసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వస్తుసేవల పన్ను తగ్గింపు జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు 4 రోజుల పాటు అనగా దసరా నుండి దీపావళి వరకు ప్రత్యేక ప్రచార అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. జీఎస్టీ 2.0 వల్ల రాష్ట్రానికి 8,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్తున్నట్లు ప్రజలకు ఆ మేరకు లబ్ధి చేకూరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిని స్వాగతించడం జరిగిందని జీఎస్టీ విజయానంద్ తెలిపారు. జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై కార్యదర్శులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర సచివాలయంలో సెన్సిటైజేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ, జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్టే ఈ నెల 22 నుండి అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు దసరా నుండి దీపావళి వరకు 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు వారి శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్లి విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని సిఎస్ పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 ద్వారా ఏ విధంగా లబ్ధి కలుగుతుంది అనే దానిపై ప్రజలకు విస్తృతంగా తెలియచేసి వారిలో పూర్తి అవగాహన కల్పించేందుకు 4 రోజుల పాటు అనగా దీపావళి ముందు రోజైన అక్టోబర్ 19వ తేదీ వరకు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిఎస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాలు అందించిన సీఎం చంద్రబాబు, ప్రతి ఏడాది డిఎస్ నిర్వహించాలి అని నిరుద్యోగులు ప్రిపేర్ అవుతూ ఉండాలని వ్యాఖ్య. సచివాలయం సమీపంలో జరిగిన మెగా డిఎస్సి విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం తనకు జీవితకాల గురువు సీఎం చంద్రబాబు అని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.